హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇక్కడ నుండి అయితే నెక్స్ట్ తాయిచుంగ్ అనే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నా. తాయిచుంగ్ వచ్చేసి ఇప్పుడు మ్యాక్సిమం మనము ఒక రౌండ్ మ్యాప్ వేస్తున్నాం కదా తైవాన్లో. అందులో ఒక సైడ్ ఏదైతే ఉందో ఆ సైడ్లో సగం కంప్లీట్ చేసినట్టే తాయిచుంగ్ వెళ్తే. అంటే అరౌండ్ నేను 160 ప్లస్ 50 220 కిలోమీటర్ల దాకా సైక్లింగ్ చేసినట్టే. సో నవీన్ కూడా మనతోటే వస్తున్నాడు. తను ఏదైతే వర్క్ చేస్తాడో జాయింట్ కంపెనీలో, సో అక్కడ వాళ్ళ మేనేజర్ కూడా కలుస్తా అని చెప్పేసి అని అన్నారు. సో కాబట్టి ఒకసారి వెళ్ళి అండ్ అతన్ని కలిసి, సో దారిలో అతన్ని కలిసి ఇంకా అట్లకే వెళ్ళిపోవడం అన్నట్టు. అంతేనా? ఓకే, చలో పోదాం పదండి. సో మన నవీన్ పనిచేసేది జాయింట్ కంపెనీ అని చెప్పినాయి కదా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో. సో ఇది వచ్చేసి వాళ్ళ ఆఫీస్ అన్నట్టు. అండ్ వాళ్ళ మేనేజర్ వాళ్ళందరినీ కూడా కలవడానికి కల్పిస్తా అని చెప్పేసి అని అన్నాడు. సరే అని చెప్పేసి వచ్చిన. అండ్ వాళ్ళు జాయింట్ బైసైకిల్ ఎంత తీసుకెళ్ళాలంటే ఇండియాలో టూరింగ్ బైసైకిల్ లేదన్నారు. అండ్ ఈ తైవాన్లోనే జాయింట్, ట్రెక్, స్పెషలైజ్డ్, స్కాట్ అండ్ ఇంకేదో బ్రాండ్ చెప్పారు, ఫూజీ, ఈ 5 బ్రాండ్లు టాప్ బ్రాండ్ సైకిల్ బ్రాండ్లు తైవాన్లోనే మేడ్ ఇన్, కంట్రీస్ వేరే అయినా ఇక్కడ మాత్రమే తయారవుతుంది. మరి జాయింట్ మాత్రం ఈ కంపెనీది అన్నట్టు, అంటే ఈ తైవాన్ అన్నట్టు. సో అండ్ నైస్ టు మీట్ యూ. అండ్ అగైన్ వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Kempo. కెంపో. ఓ నైస్. జేసన్. యా వీళ్ళు మామూలుగా వీళ్ళిద్దరు మేనేజర్స్ అంట. సో రియలీ చాలా హ్యాపీ అండ్ థ్యాంక్ యూ. ఏంటిది? జాయింట్ స్టోర్స్లో నువ్వు ఏమైనా బై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వౌచర్స్ ఎవరైనా ఇప్పుడు ఏమైనా నేను జాయింట్ స్టోర్లోకి వెళ్ళేసి ఏమైనా కొనుక్కుంటే ఇవి గిఫ్ట్ వౌచర్స్ అన్నట్టు. ఇప్పుడు మనకు ఒక 400-500 ఇవి కూడా కరెన్సీ లాగానే ఉన్నాయి. థ్యాంక్ యూ అండ్ నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము మంచి చుట్టుపక్కల ఒక గోదావరిలో సైక్లింగ్ చేసినట్టే ఉన్నది, గోదావరి పొలాల మధ్యలో. అండ్ చైనా బార్డర్ అప్పుడేమో వేసాను అట్లా నేను రైడ్ గోదావరిలో. ఇప్పుడు అదే ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. వన్ మోర్ థింగ్, ఇక్కడ డ్రోన్ ఎగిరేద్దాం, మంచి పచ్చడి పొలాలు చూపెడదామని డ్రోన్ తీసి స్టార్ట్ చేయగానే రిస్ట్రిక్టెడ్ జోన్ అనమాట అది. మొన్న డ్రోను రాడార్లోకి వెళ్ళిపోయిన భయానికి ఇప్పుడు నేను ఈ షాట్ కోసం మళ్ళీ ఒక 40,000-50,000 రూపాయలు డ్రోన్ కొడగొట్టుకోదలుచుకోలేదని చెప్పేసి డ్రోన్ దింపేసి సైలెంట్గా సైకిల్ తొక్కుంటూ పోతున్నా. అండ్ ఎట్లనైతే గోదావరిలో కాలువల పొంటి నీళ్లు పారుతాయో అట్లనే ఇక్కడ కూడా చాలా మంచిగా నీళ్ళు అయితే పారుతూ ఉన్నాయి. ఈ పొలాలన్నిటినీగా ఈ కెమెరాలో చూపెడదామని చెప్పేసి చూపెడుతున్నా. చాలా కూల్గా ఉంది. నెక్స్ట్ ఈ తాయిచుంగ్ అనేది నేను పొద్దున్నే స్టార్ట్ చేసిన రైడ్ కాబట్టి ఇవాళ ఇంకొక 23 కిలోమీటర్స్ ఉంది. అక్కడ మొన్న మనకు కలిసిరు కదా లతా వాళ్ళు అండ్ అరుల్, ఆ చిన్న బుడ్డోడు, ఇది వాడి వాచే, వాడిని కలవడానికి పోతున్నాం. అంటే అక్కడే. అండ్ మన తెలుగు వాళ్ళు ఒక మీటప్ కూడా ప్లాన్ చేసారు అక్కడే ఒక రెస్టారెంట్లో. అది కూడా తెలుగు రెస్టారెంటే, దాని ఓనర్ హైదరాబాద్ అతనంట. సో వాళ్ళని కలిసేసి అట్లనే కొంచెం చిట్ చాట్ చేసేసి మళ్ళీ అక్కడ నుండి మనం బయలుదేరుతాం అన్నట్టు. సైకిల్ ట్రాక్ ఒకటి సపరేట్ ఉంది. ఇక్కడ డ్రోన్ రెస్ట్రిక్టెడ్ ఏరియా, ఎందుకంటే ఆ కొండ మీద ఆర్మీ బేస్ క్యాంప్ ఉంది, ఆర్మీ కాదు నేవీది. అండ్ హెలికాప్టర్ ఫ్లై అవుతాయి ఇందులో. ఇక్కడ జెట్ విమానాలు కూడా ఫ్లై అవుతున్నాయి, అందుకే రెస్ట్రిక్టెడ్ పెట్టిరు అన్నట్టు. వీళ్ళు కూడా మనలాగానే పంటలు, వరి పొలాలు ఇట్లా పండిస్తున్నారు. చాలా నీట్గా బ్యూటిఫుల్గా అయితే ఉన్నది. సైక్లింగ్ చేసుకుంటూ పోతూ ఉంటే మనకు ఇక్కడ ఒకటి కనబడ్డది. వీళ్ళు పొలాలలో మందు కొడతారు, మీరు చూసిరా అది. దానికి ఎన్ని పంపులు ఉన్నాయో మందు, దానికి 1, 2, 3, 4, 5 పంపులు ఏమో ఉన్నాయి. ఒకటేసారి ఇంత పెద్దగా కొడుతున్నారు. ఇది చాలా యూనిక్ అనిపిస్తుంది నాకైతే. అంటే మనం ఒకటే పంపుతో కొడతాం కదా, వాళ్ళు 5 పంపులు ఉన్నాయి. అండ్ 5 లైక్ దానికి నాజిల్స్ అంటారా, నాజిల్స్ ఉన్నాయి. ఈ 5 నాజిల్స్ తోటి కొడుతున్నారు వీళ్ళు. అంటే ఒకటేసారి 4 చేసే పని. ఈ ఐడియాని మనం ఇంప్లిమెంట్ చేస్తే సూపర్ ఉంటుంది. చూసారా మీరు? అగో 1, 2, 3, 4, 5. ఓ మై గుడ్నెస్. ఇక ఇటు సైడ్ మొత్తం ఇక పొలాలే ఉన్నాయి, పంట పొలాలు.
చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి వాటర్ అండ్ సుభిక్షంగా ఉన్నాయి. చూడండి ఇగో ఎన్ని నీళ్ళు అంటే అన్ని నీళ్ళు వీళ్ళకు. అండ్ చాలా బాగా చేస్తున్నారు. అమ్మ క్రేజీ. అండ్ ఇంకొకటి వాళ్ళు మీరు అతన్ని చూసారా, అతన్ని గమనించండి. అతను పంపు మోయట్లేదు, ఆ పంపు భుజాల మీద పెట్టి మోయట్లేదు. ఇగో ఇక్కడ ఏమున్నది, పెద్ద ట్యాంక్ ఉందా, దీనిలో ఈ చిన్న పైప్ ఉందా, ఆ పైపు పొలంలోకి వెళ్ళి అట్లా 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 అతని వరకు వచ్చేసింది. ఇంకా డైరెక్ట్ అతను స్ప్రే చేసుకుంటూ పోతున్నాడు. అంటే అతను భుజాల మీద బరువులు వేసుకొని మోయడం కూడా లేదు, డైరెక్ట్ ఈ బండ్లో ఉన్నది పెద్ద ట్యాంక్ నిండా మొత్తం మందు కొట్టేసి ఈ విధంగా స్ప్రే చేసుకుంటూ పోతున్నారు. అమ్మాయి ఏం టెక్నాలజీ రా, తెలివి అంతే. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఇగో మంచిగా చల్ల పచ్చడి పొలాలలో మళ్ళీ రైడ్ స్టార్ట్ అయిపోయింది. చుట్టూ అటు ఇటు చెట్లు ఎంత బాగున్నాయో. ఈ విధంగా చెట్లు పెంచుకుంటే మనకు కూడా ఎంత ఎండాకాలం అయినా కూడా చల్లగా ఉంటుంది. రోడ్ పైన పోయే వాళ్ళకు కూడా పెద్ద ఇబ్బంది అనిపించదు. అందుకే అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటమన్నారు. మనం చెట్లు నాటుడు కాదు, చెట్లు నాటుడు పక్క పెట్టి చెట్లన్నీ కొట్టేసి బిల్డింగ్లు కట్టేస్తున్నాము, ఫ్లాట్లు కొట్టేస్తున్నాము, రోడ్డు పక్కన ఫ్లాట్లు అని చెప్పేసి అమ్మేస్తున్నాము. ఓకే అది కూడా మంచిదే, కానీ కొంచెం చెట్లు కూడా నాటితే బాగుంటుందని అనుకుంటాను. ఇంత పెద్ద స్ట్రెచ్ చూడండి, అక్కడి వరకు ఉంది స్ట్రెచ్. అండ్ హియర్ ఐ యామ్. సో వీళ్ళు పెద్దగా రైడ్ ఏం లేదు, అంటే రైడ్ ఏం లేదంటే జస్ట్ ఒక 50 కిలోమీటర్స్ మాత్రమే. ఈ 50 కిలోమీటర్స్ రైడ్లో 50 కిలోమీటర్స్ రైడ్లో 12 అవుతుంది. పొద్దున్నే 7 o'clock స్టార్ట్ అయ్యాం కదా, 12 o'clock వరకు రీచ్ అయిపోయాను. అండ్ ఇక్కడే మన వాళ్ళు ఉంటారంట. అండ్ తెలుసు కదా లత అని, ఆ చిన్న అబ్బాయి అని చెప్పిన కూడా వాళ్ళు ఫ్యామిలీ ముగ్గురు. సో వాళ్ళు కూడా మదనపల్లి వాళ్ళే. సో చిత్తూరు సారీ ఉమ్మడి చిత్తూరు. వాళ్ళ ఇంటికే వచ్చేసాను, ఇక్కడే ఉన్నారంట, కిందికి వస్తున్నారంట. అండ్ ఇవాళ తెలుగు వాళ్ళని కూడా కలుస్తా అని చెప్పిన కదా, సాయంత్రం 7 o'clockకి ఆ మీటింగ్ ఉంది. సో పొట్టోడు వాళ్ళ ఇంటికి మనం వచ్చింది. నీ వాచ్ ఇవ్వను నేను, నీ వాచ్ తీసుకొని వెళ్తా, నేను ఊళ్ళో తీసుకొని వెళ్తా, నేను ఇచ్చేదేలా. అమ్మ మన రైడ్ అయిపోయింది. వీళ్ళు నా కోసం అయితే స్పెషల్గా చాలా అయితే వండి పెట్టారు. అండ్ మనం చూద్దాము తెలుగు వంట. ఇది వచ్చేసి బిర్యానీ, ఇంకా లైట్ తక్కువ ఉంది. అండ్ అప్పడాలు, ఎగ్స్. నీ ఫోన్ పక్క పెట్టా, నాకు కాపీరైట్స్ వస్తాయి. వెరీ గుడ్. పిచ్చి నిశ్వంత్ పూనియా పూండి యా. సో ఇంకా రైస్, సాంబారు, రసము, పెరుగు. ఉంటే ఉట్ల పండుగ, లేకుంటే లొట్ల పండుగ అన్నట్టు ఉంటుంది నా పరిస్థితి. ఉంటేనేమో ఫుల్గా ఉంటుంది, లేదనుక నిన్న మొత్తం ఎండిన రాత్రి దాకా. ఇవాళనేమో మళ్ళీ మధ్యాహ్నం రైడ్ తొందరగా వేసుకుని వచ్చేవరకు ఫుల్ వచ్చేసింది. సో మీకు తెలుసుగా లత గారు అండ్ వాళ్ళ హస్బెండ్ అరుణ్ కదా. మీ పేరు ఇంత పాష్గా అప్పుడు ఎలా పెట్టింది? అరుణ్ అనేది లైక్ ఈ మధ్యలో కొత్తగా అంటున్నాను నేను మధ్యలో పెట్టుకున్నాను. ఎప్పుడు తమిళ్ పేరు అరుణ్ పేరా? వీళ్ళు ఇక్కడ పోస్ట్ డాక్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ సో వీళ్ళు పెద్ద ప్లేట్లో పెడితే చాలా తింటానని చిన్న ప్లేట్లో పెట్టింది నాకు. ఎక్కువసార్లు అంటే ఎక్కువసార్లు పెట్టిన పేరు రావాలని వీళ్ళు చిన్న ప్లేట్లో పెట్టింది నాకు. అరే నీ ప్లేట్ నాకు పెట్టింది, నా ప్లేట్ ఏది? మరి ఇంత చిన్నగా ఉన్నాయండి. అది కూడా చిన్నగా ఉందిగా. మళ్ళీ వడ్డిస్తాను చెప్పు. నువ్వు వడ్డించు, నువ్వు ఫోన్ పక్క పెట్టి వడ్డించు. సో ఇంకా ఇక్కడ తినేసి సాయంత్రం అయితే అక్కడికి వెళ్ళి కలిసి రావాలి. సో కడుపు నిండా తింటా ఇంకా చాలా రోజులకి మళ్ళీ. బాయ్. నేను ఎవరిది నేను కట్ చేస్తా, ఎడిటింగ్లో లేపేస్తాను నేను. కొంచెం తిని అయితే ఇప్పుడు బయలుదేరుతున్నా.
అండ్ వర్షం పడుతుంది. ఇది ఒక మెయిన్ బ్యాక్ డ్రాప్. ఇక్కడ సడన్గా వర్షం పడుతుంది. ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎప్పుడు ఆగుతుందో తెలియదు. సో అందుకొని ఇంకా తప్పదు కదా. ఎక్కడ బయలుదేరుతున్నా అంటే ఇక్కడ నుండి ఇంకొంచెం దూరం పోతే మన వాళ్ళ మీటప్ అరేంజ్ చేసిరు, దానికోసం వెళ్తున్నా. ఐ హోప్ తడవద్దని కోరుకుంటాను. తడిస్తే ఇంకేం లేదు అంతే. సో ఫైనల్గా ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ చాలా ఫేమస్ అంట తాయిచుంగ్లో. అండ్ ఇది వచ్చేసి ఇండియన్ రెస్టారెంట్ పేరు వచ్చేసి శ్రీ ఇండియా ప్యాలెస్. శ్రీ ఇండియా అండ్ ఇది చాలా ఫేమస్. ఇక్కడ మామూలుగా కలుద్దామని కొంతమంది అన్నారు. సరే, కొంతమంది ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ నుండి తైవాన్ నుండి వచ్చినప్పటి నుండి వాళ్ళు ఉన్నారు అన్నట్టు. సో వాళ్ళని కలవడానికి అయితే వచ్చాను. అండ్ ఆల్రెడీ తినడం కూడా స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. ఈ అన్నయ్య వచ్చేసి రెస్టారెంట్ ఓనర్. ఏం పేరు అన్న? కళ్యాణ్ చక్రవర్తి ఫ్రమ్ హైదరాబాద్. సో ఎన్ని రోజులు అవుతుందన్న ఈ రెస్టారెంట్ పెట్టి? 9 years. 9 years? ఓ, అంటే మన వాళ్ళందరూ మ్యాక్సిమం ఇక్కడికి వస్తారు కావచ్చు. ఇండియన్స్ ఎక్కువ వస్తారు, బట్ మేజర్ కస్టమర్స్ వచ్చేసి తైవానీస్. ఇండియన్ ఫుడ్ తైవానీస్ ఎక్కువ మంది ఇష్టపడతారా? నిజంగా తైవానీస్ ఇష్టపడతారు, అంటే ట్రై చేస్తారు వాళ్ళు, కొత్త ఫుడ్ ట్రై చేస్తూ ఉంటారు ఇప్పుడు. సో అట్లా ఇప్పుడు ఇండియాకి తైవాన్కి ఎక్కువ కోఆపరేషన్ జరుగుతుంది కాబట్టి సో ఆటోమేటిక్గా కొంచెం ఇండియన్ ఫుడ్, ఇండియన్ కల్చర్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. బట్ మేజర్ వచ్చేసి తైవానీస్ కస్టమర్స్ 90%. నేను అనుకుంటా ఇండియన్ది కదా, ఇండియన్స్ ఎక్కువ మంది వచ్చి తింటారని చెప్పేసి అనుకున్నాను. అంటే ఇండియా నుంచి వచ్చిన బిజినెస్ పీపుల్ వాళ్ళు ఎప్పుడైనా వన్స్ మన దగ్గరకు వస్తే వాళ్ళు ఇంకా రెండోసారి ఇంకా ఏ ఇండియన్ రెస్టారెంట్ కూడా వెళ్ళరు, ఆల్మోస్ట్ ఇక్కడికి వస్తారు. అంటే మేము యాక్చువల్లీ అథెంటిక్ టేస్ట్ మెయింటైన్ చేస్తాం, ఒరిజినల్ టేస్ట్ చేంజ్ చేయం తైవానీస్ కోసం అని చెప్పేసి. సో అందుకని ఇండియన్స్ ఎవరైనా ఒకసారి వన్స్ ఇక్కడికి వస్తే కంపల్సరీ ఇక్కడికే వస్తారు. దాంతోపాటు మన తెలుగు కమ్యూనిటీకి బాగా సపోర్ట్ చేస్తారన్న. ఏమైనా హెల్ప్ ఉన్నా? మీ పేరు బ్రో? నా పేరు డాక్టర్ వెంకటేష్. ఎక్కడ నుండి? గుంటూరా? గుంటూరులో చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు అండ్ చాలా మంది కలిసిరు. అవునా? ఓకే, నైస్ బ్రో. నమస్తే. నల్గొండ. ఎక్కడ నుండి? నల్గొండ. ఏం పేరు? ప్రవీణ్ ఆంటోనీ. ఓకే, ఇక్కడ ఏం చేస్తారు బ్రో మీరు? ఇక్కడ బిజినెస్ చేస్తున్నాను. బిజినెస్? ఏ పేరు బ్రో? ప్రదీప్. ఎక్కడ నుండి? నేను హైదరాబాదేనా? సో ఇక్కడ డ్యాన్సా? ఇక్కడ డ్యాన్స్ టీచర్. సో ఏ డ్యాన్స్ బ్రో? నేను ఇండియన్ డ్యాన్స్, బాలీవుడ్ నేర్పిస్తాను. తైవాన్ వాళ్ళకా? వాళ్ళకి అర్థమవుద్దా? లైక్ అంటే వాళ్ళు స్టెప్స్ చేయగలరా మనలాగా? చేయగలరు. చాలా ఇష్టం ఇండియన్ డ్యాన్స్ అంటే, చాలా ఇష్టం. ఈ కేపాప్ రాక్ ముందుకు మొత్తం వాళ్ళు బాలీవుడ్, ఇండియన్ డాన్సే చాలా లైక్ చేసేవాళ్ళు. ఇప్పుడు కేపాప్ వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది, బట్ స్టిల్ ఇండియన్ అనేది చాలా డిఫరెంట్ స్టైల్ కదా వేరే వాటితో పోలిస్తే. సో అందుకే వాళ్ళకి చాలా ఇష్టం కేపాప్. ఇప్పుడు కేపాప్ ఫేమస్ అయిందా ఇక్కడ, లేకుంటే వరల్డ్ వైడ్ ఫేమస్ కదా? అవునవును. మీ పేరు? మాధురి. సో ఇంకొకటి ఏంటంటే తనకు ఒక ఛానల్ కూడా ఉంది, తైవాన్ చిత్రాలు. సో మీకు లైక్ తైవాన్ బ్యూటీస్ అన్నీ కూడా నేను మామూలుగా ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఉందా అని చూశాను. సో వాళ్ళదే చూశాను అన్నట్టు. అండ్ చాలా బాగా చేశారు. డ్రోన్ షాట్స్ ఇట్లా అవన్నీ కూడా నేను ఇంతకుముందు కూడా చూశాను, చాలా బాగున్నాయి. అండ్ ఎవరైనా తైవాన్ గురించి కానీ తైవాన్ లైక్ బ్యూటీ ఎవరైనా విజిట్ చేయాలనుకున్నా కూడా మీరు వాళ్ళ ఛానల్ని అయితే ఒకసారి విజిట్ చేయొచ్చు. తైవాన్ చిత్రాలు నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఛానల్. అండ్ నైస్ టు మీట్ యూ ఆల్. అండ్ ఏమైనా చెప్దాం అనుకుంటారా? థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు తైవాన్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? చెప్పండి. నిజంగా ఇలా బైసికల్ మీద ఇలా రైడ్ చేయడం అనేది చాలా గ్రేట్. దట్ టు బి చాలా రిస్కులు, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. సో మీరు ఇలా చేయడం చాలా గ్రేట్ దీనికి. సో ఇక ముందు మీరు చేయబోయే వాటికి కూడా మా అందరి సపోర్ట్ ఇలానే మీకు ఉంటుందని థ్యాంక్ యూ బ్రో. మేము ఇక్కడ తైవాన్లో ఉన్న తెలుగు కమ్యూనిటీ తరపు నుంచి మీకు బెస్ట్ విషెస్ చెప్తున్నాం. థ్యాంక్ యూ బ్రో. సో వీళ్ళని కలవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ అంటారు కొంతమంది,
నాకు బాధగా ఉంది అంటున్నాడు అతను. రియల్లీ చాలా హ్యాపీ. మనం అనుకుంటాము ఎన్ఆర్ఐ లైక్ వేరే కంట్రీస్లో వర్క్ చేస్తారు అండ్ మామూలుగా చాలా కష్టపడతారు, ఎట్ ద ఎండ్ సెటిల్ అవుతారు ఇక్కడ. అండ్ ఇండియాలో ఎలా ఉంటుంది అంటే, ఇండియాలో అంటే మన దగ్గర వాళ్ళకేంటో వాళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అంటారు, కానీ ఎట్ ద ఎండ్ ఇక్కడ ఏదైతే సంపాదించే ప్రతి రూపాయి అది ఇండియాకే వస్తుంది అండ్ అక్కడే ట్యాక్స్ పే అవుద్ది. అండ్ ప్రతి రూపాయి, ఎందుకంటే నువ్వు ఎగ్జాంపుల్ ఢిల్లీలో, హైదరాబాద్లో, ముంబైలో వర్క్ చేస్తావు కదా, నీ ఇంటి దగ్గర ఇల్లు కట్టుకోవాలని చూస్తావు అండ్ లేదంటే అక్కడ కట్టుకోవాలని చూస్తావు. కానీ వీళ్ళు ఎట్ ద ఎండ్ 30-40 సంవత్సరాలు కష్టపడ్డా మళ్ళీ పుట్టిన గడ్డ దగ్గరికి రావాలనే కోరుకుంటారు అండ్ అక్కడ ఇల్లులు కట్టుకుంటారు, ప్లేసులు కొనుక్కుంటారు. అంటే మనం అనుకుంటాం అక్కడ సంపాదించి ఆ దేశానికి సేవ చేస్తున్నాం అని అనుకుంటారు, కానీ ఎట్ ద ఎండ్ డబ్బులు అనేవి ఇండియాకే వస్తాయి. సో మన ఎకానమీలో మేజర్ పార్ట్ వీళ్ళు కూడా పోషిస్తారు. సో అది తెలియాలి ఫస్ట్, ఎందుకంటే ఒక రాంగ్ పర్సెప్షన్ ఉన్నది చాలామందికి. ఎందుకో ఇప్పుడు అది గుర్తొచ్చింది చెప్తున్నా. అండ్ థ్యాంక్ యూ బ్రదర్. మంచి ఫుడ్ అండ్ అప్పటి నుండి తింటూనే ఉన్నా. నేను కోకోకోలా తాగుతున్నా. కోకోకోలా కాదు ఇది, వైన్. గ్లాస్లో మీరు పైకి లేపండి, ప్రాబ్లం కంఫర్ట్. స్విచ్ ఆఫ్ చేద్దాం చేసావు కదా గురుజీ, ఏంది ఆల్రెడీ కోకని చెప్తున్నాను కాదు. ఇగో వీళ్ళ గ్లాస్లో ఇక్కడే ఉంది. అయిపోయిందా వీడియో కోసం జస్ట్ అట్లా అదే థమ్స్అప్ గురించి ప్లాన్స్ ఏంటి గురించి అసలు కొత్తగా మొదలు పెట్టింది బ్రాండ్. వీళ్ళకి ఏం చెప్పినా అంటే, వద్దు మనము వీడియోలో డీసెంట్ ఉండాలి, క్లాసులన్నీ కింద పెట్టండి అని అంటే అన్ని మంచిగా పక్కన పెట్టుకున్నాం. చాలా క్రేజీ అసలుకి. కానీ తెలిసిపోయింది కదా, అయిపోయింది. రియల్లీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. డాడీ థమ్స్ అప్ డాడీ. డాడీకి తెలియదంట పాపం, వీళ్ళిద్దరు మంచోళ్ళు. వాటర్ తాగుతున్నారు, వాళ్ళిద్దరు కపుల్స్ కాబట్టి పాపం వాళ్ళని మేము జస్ట్ వదిలేసాం. తాగమంటే లేకపోతే నాకు తెలిసి ఇదంతా ఎడిట్లో పోతుంది. అస్సలు పోదు బ్రో, డ్యామ్ షూర్ చెప్తున్నా. దీన్ని ఎడిట్ చేయను, క్లిప్ యాడ్ చేసి అట్లే వదిలి పెడతా. అది ఎట్లా అయితే అంతే బ్రో, తప్పదు ఇక. సో చూద్దాం, ఎందుకంటే పెట్టేసేయండి. అమ్మో కింద అందరు నన్ను లైక్ చేస్తారు, వెంటబడండి, ఫాలో చేయండి. సో ఫేస్బుక్ అకౌంట్ సో పొద్దున్న దాకా రైడ్ చేసి అండ్ అన్ని తిరిగి లైక్ ఫిజికల్ స్ట్రెస్కి, ఇక్కడ మెంటల్ స్ట్రెస్కి ఇక్కడ చాలా రిలీఫ్ అయింది నాకు చెప్పాలనుకుంటే. తెలుగు వాళ్ళతో మాట్లాడుతూ అదే అంటున్నా, ఇక్కడ రిలీఫ్ అయింది మంచిగా. మన వాళ్ళందరితో కూర్చొని చిన్న బాతగానే వేసుకుంటే చాలు. అండ్ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. కరెక్ట్ బొక్క దొరుకుతుంది టైంకి, వీడియో టైంకి. వీడియో తిప్పగానే టక్కున బొక్క తీసి కింద పెట్టిందా. అయ్యా ఇంకోసేపు ఉంటే దారుణమైన ఫన్ అయ్యేటట్టు. అండ్ బై బై గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ లవ్ యూ, బై బై. బ్రదర్ చెన్నై కాదు, నీకు అబద్ధం ఆడా. తెలంగాణ కదా, చెన్నై అంట. తెలుగు నేర్చుకున్నాడు. నల్గొండ దగ్గర ఉంటుంది చెన్నై. నల్గొండ దగ్గర ఉంటే చెన్నై కదా. అసలు నువ్వు గ్రూప్లు ఎందుకు పెట్టినావు? నేను ఎందుకు వచ్చినా, ఇది ఎందుకు తీసుకొచ్చినా? పాపం అసలుకి. సరే ఎంజాయ్ చేద్దాం సార్, అంతే. అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో నువ్వు ఉండాలి, అందరూ ఉండాలి, అందరూ ఉండాలి. ఓకేనా? ఓకే సరే, మరి మీకోసం మంచి పాట వేస్తున్నాం, నేను అందించాను. బాయ్ బాయ్. కనిపిస్తుంది డాడీ ఐ లవ్ యూ. ఫ్యామిలీకి చెప్పాలి, చూస్తాను. బీర్ కనబడుతుంది జాగ్రత్త. పిక్చర్ లైక్ కానీ కజేనా. తైవాన్ బ్రదర్, వెల్కమ్ టు తైవాన్. వెల్కమ్ టు తైవాన్. ఐ లవ్ యూ.
తైవాన్ తెలుగు అసోసియేషన్ వారికి చాలా థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ కనీసం టీటీఏ ఫుల్ ఫామ్ అని చెప్పము. టీటీఏ అంటే తెలుసు నీ కాదబ్బా, ఆడియన్స్ చెప్పు. చెప్పిన ఆల్రెడీ నేను, మళ్ళీ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, కట్ స్టార్ట్. హాయ్ కట్ స్టార్ట్ కాదు. స్టార్ట్ 1 2 3. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ తైవాన్ తెలుగు అసోసియేషన్ మమ్ ఇక్కడ పిలిచి అండ్ అదేవిధంగా కేక్ కూడా కట్ చేయించారు. అండ్ చాలా హ్యాపీ మీరు అందరూ ఇంత సపోర్ట్ చేస్తున్న అందరికీ. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఈ విధంగానే సపోర్ట్ చేస్తూనే ఉంటారని చెప్పేసి నిరూపించారు. అండ్ అలానే చేస్తే ఇంకా బాగుంటుంది. రైడ్ కూడా చాలా హ్యాపీగా వెళ్తుంది. అండ్ ఇండియా పేరు కూడా కొంచెం అందరికీ తెలుస్తుంది. అండ్ మనం ఎక్కడి నుండో ఇక్కడ వరకు సైకిల్ పైన వస్తే కొంచెం డిఫరెంట్ వైబ్ అయితే ఉంటుంది. అండ్ ఎక్కువ యూరోపియన్స్ చేస్తూ ఉంటారు ఇలా, కానీ మన వాళ్ళు చేయడం కూడా కొంచెం గర్వకారణమే. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఎవరైతే వచ్చినా అందరికీ. అండ్ ఎవరైతే ఈ టీటీఏ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ప్రత్యేకంగా థ్యాంక్ యూ. ఇక్కడ దాకా వచ్చేసి ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకొని అండ్ దాన్ని మంచిగా రన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్గా ఉంటూ అండ్ బాగా చూసుకుంటున్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద కేక్. Yeah.